హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ని. నా పేరు మాస్క్. ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్. అసలు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఏంటి? అందరికీ తెలుసు. హిందువులు పెళ్లి చేసుకుంటారు, ముస్లిమ్స్ పెళ్లి చేసుకుంటారు, క్రిస్టియన్స్ పెళ్లి చేసుకుంటారు, ప్రతి ఒక్క రిలీజియన్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ స్పెషల్గా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఏంటి అంటే క్రిస్టియన్స్ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ పెళ్లి చేసుకోవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, దానికి సంబంధించి నేను చెప్తున్నాను. నేను చెప్పినట్టు కానీ పెళ్లి చేసుకుంటే అది వ్యాలిడ్ మ్యారేజ్. దాన్ని నేను చెప్పేది బేసిక్ రూల్స్ అండ్ కండిషన్స్ అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే చట్టబద్ధంగా మ్యారేజ్ అవుతుంది అని అన్నమాట. 4 గోడల మధ్యలో తాళి కట్టేసి నాకు పెళ్లి అయిపోయింది అని చెప్పి అవ్వదు. అందుకోసం అనమాట. అందరికీ తెలిసిందే, మన భారత రాజ్యాంగం ప్రకారం అమ్మాయి అయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అబ్బాయి అయితే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎవరికి? మనం మాట్లాడుకునేది క్రిస్టియన్స్ గురించి. క్రిస్టియన్ లా ఇది మీకు ఎప్పుడు వస్తుంది? LLBలో వస్తుంది. ఫస్ట్ సెమ్లో వస్తుంది, తర్వాత సెకండ్ ఇయర్లో వస్తుంది. అందరికీ తెలిసిందే, ఆల్రెడీ పెళ్ళై ఉంటే ఖచ్చితంగా భర్త లేదా భార్య చనిపోయి ఉండాలి, లేదా డైవర్స్ తీసుకొని ఉండాలి. లీగల్గా పెళ్ళి వ్యాలిడ్ అవ్వాలి అంటే, చట్టబద్ధంగా చేసుకునే పెళ్ళి కరెక్ట్ అని చెప్పడానికి ముందుగా ఒకవేళ పెళ్ళై ఉంటే పెళ్ళైన వాళ్ళలో ఎవరో ఒకరు, భర్త కానీ భార్య కానీ చనిపోయి ఉండాలి. చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, లేదా డైవర్స్ అయినా ఇచ్చేసి ఉండాలి. ఒకవేళ డైవర్స్ ఇవ్వలేదనుకో, అందరికి తెలిసిందే కదా, వాడిని పెట్టుకున్నా, వీడిని పెట్టుకున్నా, వాడిని పెట్టుకుంది, వీడిని పెట్టుకుంది అని చెప్పి కేసులు వస్తాయి. ఆటోమేటిక్గా డిస్ప్యూటే, చేసుకున్నాడు ప్రశాంతం ఉండదు. అయినా మామూలు క్రిస్టియన్స్ అందరూ పెళ్ళి అక్కడ చేసుకుంటారు, చర్చిలోనే చేసుకుంటారు. హిందూస్ గుళ్ళో, మసీదుల్లో అటు చేసుకోరు కదా. అందుకని ఎప్పుడైనా క్రిస్టియన్ పెళ్ళి క్రిస్టియన్ చర్చిలోనే చేసుకోవాలి. అది పెళ్లి చేసుకుంటాం కదా అని గుడికి గమ్ము తాళబుడి కట్టుకుని వచ్చేయడం కాదు. ఖచ్చితంగా పాస్టర్ ఉండాలి, ఆ పాస్టర్కి లైసెన్స్ ఉండాలి. అప్పుడే ఆ పెళ్లి చదువుతుంది అనమాట. పెళ్లి చేసుకునే ముందు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఏ చర్చ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ముందు వాళ్ళ డీటెయిల్స్ చెప్పాలి. వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళు ఏం పని చేస్తారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఇద్దరు డీటెయిల్స్ ఇవ్వాలి. అప్పుడైతే పాస్టర్ గారు చూసి వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారు, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని వెరిఫై చేసుకొని అక్కడ చర్చ్ బయట నోటీస్ వేస్తారనమాట. పలానా రోజు వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, పలాని వధువు, పలాని వరుడు అని చెప్పేసి బోర్డు వేస్తారు. ఈ మధ్యలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి, లవ్ అఫేర్స్ కానీ ఇంకేదైనా ఈ లోపల బయటపడితే ఆ పెళ్ళి అప్పుడే ఆగిపోతుంది. ఎందుకంటే ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కానీ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారనమాట. అందుకని చర్చి బట్టి ఖచ్చితంగా పెళ్లికి ముందు నోటీస్ అనేది వేస్తారు. అబ్బాయి డీటెయిల్స్, అమ్మాయి డీటెయిల్స్. మామూలుగా ఏ పాస్ట్ అయినా పెళ్లి చేయొచ్చా అంటే చేయకూడదు. ఎందుకోసం చేయకూడదు అంటే, పెళ్లి చేసే పాస్టర్కి ఖచ్చితంగా పెళ్లి చేసేదానికి లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు ప్రతిదానికి లైసెన్స్ ఎలా ఉంటుందో అలాగే మ్యారేజ్ కూడా లైసెన్స్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. ఎందుకోసం అంటే, ఇంకా ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేస్తే ఇంకా ఇబ్బంది అయిపోద్ది సొసైటీకి. అతను పాస్టర్ కాదని ఐడెంటిఫై చేసుకోవడం కూడా కష్టమైపోద్ది అనమాట. అందుకోసం మ్యారేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా పాస్టర్కి కానీ చర్చ్ మినిస్టర్కి కానీ మ్యారేజ్ లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా. అతనికి ఒక హక్కు, నేను పెళ్లి చేయగలను, నేను పెళ్లి చేయొచ్చు, ఎవరికైనా క్రిస్టియన్స్ అయినా అందరికీ నేను పెళ్లి చేయొచ్చు అని. అట్లా ఉండే పాస్టర్ దగ్గర పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు అతను ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ అప్పుడు దాన్ని తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో వేస్తే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అదే ఎవరంటే వాళ్ళు ఇచ్చి కాగితం ఇచ్చేసి పోయి పెళ్లి చేసుకోపో అంటే ఆ పెళ్లి అనేది చల్లదనమాట. ఎందుకోసం అంటే అతనికి లైసెన్స్ లేదు,
సో అతను ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఇన్వాలిడ్ అనమాట, పని చేయదు. ఇంకోటి ఏంటంటే పెళ్ళి ఎక్కడైనా చేసుకోవచ్చు, ఖచ్చితంగా పాస్టర్ గారికి అయితే లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉండే దగ్గర ఎక్కడైనా చేసుకోవచ్చు, అది అందరికీ తెలిసిందే. ఏ టైంలో చేసుకోవాలి? సాధారణంగా క్రిస్టియన్స్ ఉదయం 6 నుంచి సాయంత్రం 7 లోపల చేసుకుంటారు, అది క్రిస్టియన్స్ టైమింగ్. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అంటే క్రిస్టియన్సే పెళ్లి చేసుకుంటారు, ఉదయం 6 నుంచి సాయంత్రం 7 లోపల చేసుకుంటారు. చర్చ్ పాస్టర్కి లైసెన్స్ ఉండాలి పెళ్లి చేయాలంటే. ఎప్పుడులాగానే భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు అమ్మాయికి అబ్బాయికి. దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్. ఇవి తెలుసుకొని చేసుకున్నప్పుడు మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లీగల్గా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ అండి.